మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో షాడో తహసీల్దార్ గా వీఆర్ఓ పార్ట్ 1. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక వార్డు స్థాయి రెవెన్యూ అధికారి 35 వార్డులు ఉన్న పట్టణంలోనూ సుమారు 30కి పైగా గ్రామాలు ఉన్న మండలంలోనూ అన్నీ తానై ఒక షాడో తహసీల్దార్ గా వ్యవహరిస్తూ అక్రమ వ్యవహారాన్ని చక్కబెడుతూ ప్రభుత్వ నిబంధనలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా డబ్బే లక్ష్యంగా అయినదానికి కానిదానికి పెద్ద మొత్తాలలో లంచాలు తీసుకుని వివిధ రకాల సర్టిఫికెట్లను జారీ చేయిస్తున్న వ్యవహారాలపై సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఆఫీసులో ఆ అధికారి రూమ్ డోర్ వద్దే తిష్ట వేసుకుని కూర్చుని ఎవరికి ఎలాంటి పని కావాలన్నా ఆ పని స్థాయిని బట్టి వేల నుండి లక్షల్లో వసూలు చేసి తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేయిస్తున్నాడని అంటున్నారు. గత 15 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెంలోనే తిష్టవేసి ఎక్కడకు బదిలీ కాకుండా అధికారులను, రాజకీయ నాయకులను మేనేజ్ చేస్తూ అక్కడకు వచ్చిన ముఖ్య అధికారులను తన చెప్పు చేతల్లో పెట్టుకుని తన అక్రమ సంపాదనతో తాడేపల్లిగూడెం ప్రాంతంలో పాటు దెందులూరు ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తులను కూడబెట్టారని అంటున్నారు. నాన్ లేఅవుట్లకు అనధికార అనుమతులు మంజూరు చేయించడం, విమానాశ్రయ భూములలో దీర్ఘకాలంగా నివాసం ఉంటున్నవారు వారి నిర్మాణాలు రిపేరు చేయించుకున్నా కొత్తగా నిర్మాణాలు చేపట్టిన ఆగమేఘాల మీద అక్కడ వాలిపోయి వారిని బెదిరించి లక్షల్లో వసూలు చేసి అధికారులకు పంచడంలో సదరు వీఆర్ఓ ఆరితేరిపోయాడంటున్నారు. కొందరు బ్లాక్ మెయిల్ మీడియా వారిని సైతం మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు. తాడేపల్లిగూడెం కేంద్రంగా జరుగుతున్న ఈ అవినీతి వీఆర్ఓ వ్యవహారాలపై పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య రెవెన్యూ అధికారులు విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.